తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాథమునిరెడ్డి, కస్పా పద్మనాభం, పొన్నాల జేజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పార్వతి, పద్మ, ఉషారాణి, కల్పన, జయమ్మ, మునికుమారి, సుశీల, మహాలక్ష్మి, నరసింహారెడ్డి, నాగరాజు, రాజశేఖర్ రెడ్డి, వాసు, సాయిరెడ్డి కళాకారులు పాల్గొన్నారు. రామానుజాచార్యులు నడయాడినటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం, పరమ భాగవతోత్తములు నడయాడినటువంటి తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో సాంస్కృతిక సంఘాల అధ్యక్షులు గుండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఈ నగర సంకీర్తన అనేటువంటి సనాతన సాంప్రదాయాన్ని తిరుపతి పట్టణంలో ఎంతో కాలం నుంచి ఆయన శ్రమ కోర్చి ప్రతి శనివారం నాడు ఈ నిర్వహించడం, ఈ తరానికి పాత తరం యొక్క సాంప్రదాయాన్ని, గోవిందనామ స్మరణాన్ని ఈ గోవిందరాజపురంలో వినిపించాలనేటువంటి సత్సంకల్పానికి తిరుపతిలోని భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రతి శనివారం విచ్చేసి వారి కార్యక్రమాల్లో పాల్గొంటూ భగవత్నామం చేసుకుంటూ 2 చేతులతో భజన చేస్తే మనిషి ఒంటిలో ఉండేటువంటి 365 నాడులు స్పందిస్తాయి. దాంతోపాటు ముక్తి కూడా రక్తి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ధరించవలసిందిగా కోరుతున్నాను. గుండాల గోపీనాథ్ అన్న ఈ పద్ధతిని ప్రారంభించారు. చాలా బాగుంది, భక్తి భావం పెరుగుతూ ఉంది జనాల్లో. ఇలాగే కొనసాగాలని కోరుకుంటాను. చాలా బాగుంది ఉదయం చేయటం అనేది, ఈ కార్యక్రమం అనేది చాలా బాగుంది. అందరికీ కూడా అవకాశము అన్ని ఇంతకుముందు ఎక్కడ అంటే సారు చెప్తా ఉన్నారు, రాజమోహన్ సారు ఓన్లీ పండగ నెల మాత్రమే చేస్తూ ఉన్నాం మేము. ఇప్పుడు ఇది వీక్లీ వన్స్ చాలా బాగుంది. ఇంకా మన కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో మనం ఉండడము చాలా శుభకరం, ఆనందదాయకం. ఇలాంటి చోట గత 5 నెలలుగా గుండాల గోపీనాథ్ అన్న ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది.